సహా వస్తాను స్వామి వారి దగ్గర నేను కూర్చుంటాము కూర్చుని నేను ప్రమాణం చేస్తాను. శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు ఒకటి శ్రీనివాస్ చౌదరి పాయింట్ ఒకటి శ్రీనివాస్ నిజంగానే నిన్న ముఖ్యమంత్రి గారు మొన్న ఆ రోజు మాట్లాడిన తర్వాత జరిగిన పరిణామాలపైన వెంటనే వైవి సుబ్బారెడ్డి స్పందించారు. తర్వాత కరుణాకర్ రెడ్డి గారు స్పందించారు. ఎక్కడికైనా వస్తాము కుటుంబ సభ్యులతో వచ్చి తడి బట్టలతో వచ్చి అక్కడ ప్రమాణం చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు శ్రీనివాస్ చౌదరి గారు. దైవంగా శ్రీనివాస్ చౌదరి గారు నేను చెప్పే టైం నా టైం ఎవరు తీసుకోవద్దండి. వస్తే మాత్రం నేను క్షమించలేను. ప్లీజ్ మాట్లాడండి. బలరాం గారు మొదట మీకు రాజేష్ గారు రాజేష్ గారు మీకు అలాగే బలరాం మన తిరుపతిరావు గారు బీజేపీ నేత అలాగే నరేంద్ర గారికి తెలుగుదేశం తరఫున నమస్కారాలు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది పటానస్ బాడీ. ఈ బాడీలో గత 50 ఏళ్లుగా 500 ఏళ్ల చరిత్ర కలిగిన 340 ఏళ్ల చరిత్ర కలిగిన లడ్డూ ప్రసాదం తయారు చేసే ఆల్వాయి. 906 మంది పోర్టు కార్మికులు ఉన్నారు. 406 మంది అన్నప్రసాదాలు తయారు చేస్తారు. 48 మంది పూర్తిగా స్వామివారి కైంకర్యాలు చేస్తారు. ఇది ఒక పెద్ద వ్యవస్థ. ఎన్నో ఏళ్లుగా నడుపుతున్నటువంటి సంస్థ. మేము లడ్డు తీసుకుంటే ఆ లడ్డూకున్న నెయ్యి కడుక్కోవడానికి అరగంట పట్టింది మాకు. మేము ఇంటికి వస్తే ప్రసాదాలు తీసుకొని చుట్టుపక్కల అడిగేవాళ్ళు కొండకు పోయి ఇచ్చారు. మీరు ఎలా చేశారంటే ఆ వాసన విధంగా వచ్చేది. 2 లడ్డు పోర్టు కాడికి పోయే క్యూ కాడికి పోయినప్పుడే గుమగుమ్మలు మాకు ఇప్పటికీ గుర్తుంది. సో అంత అద్భుతమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదం, దానికి ఒక ల్యాండ్ మార్క్ కూడా ఉంది. అది పేటెంట్ హక్కు కూడా. ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ లడ్డు ఇలాంటి తయారు కాదు. అటువంటి లడ్డు ముగ్గు వాసన 2 రోజుల నుంచి ముందు ఉండకపోవడం, పిరిగిడి బంధులుగా తయారు కావడం, అనేక అంశాలపైన కంప్లైంట్లు గత ప్రభుత్వంలో ఇస్తుంటే దీని మీద ఎటువంటి పరిస్థితులు పట్టించుకోకుండా 50 ఏళ్ల చరిత్ర కలిగిన కర్ణాటక మిల్క్ ప్రొడక్షన్ సంబంధించిన వాళ్ళ రైతులు ఇస్తున్న నెయ్యిని తక్కువ రేటుకి లాభం లేకుండా దేవుడికి ఇస్తున్నారని చెప్పిన వాళ్ళ నెయ్యిని ఆపేసి ఒక 4 సంస్థలు ఏఆర్ ఫుడ్స్ అని ఆల్ఫాసా ఫుడ్స్ అని వాళ్ళ దగ్గర 320 రూపాయల కిలో లెక్కన కొని 1000 రూపాయలు లేదే స్వచ్ఛమైన నెయ్యి రాదు. అది ఈ రోజున పరిస్థితి. అటువంటి నెయ్యిని తక్కువ 4 సంవత్సరాలు తీసుకొచ్చేది కాకుండా అందులో ఈ రోజున నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ చాలా స్పష్టంగా దీని మీద 3 ప్రొఫెసర్లు జూన్ 4న కరుణాకర్ రిజైన్ చేస్తే కరుణాకర్ రెడ్డి ఆ తర్వాత నెయ్యి సేకరణలు చేసుకోలేడు ప్రసాద్ తీసుకొని ల్యాబ్ పంపించిన ప్రొఫెసర్లు విజయ్ కుమార్ రెడ్డి గారు డిఆర్డిఏ సైంటిస్ట్, సురేంద్రనాథ్ డైరీ ఎక్స్పర్ట్స్, అలాగే స్వర్ణలత గారు ప్రొఫెసర్ మన తెలంగాణ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ, వీళ్ళు 3 సేకరించిన విధానాలు పూర్తిగా ల్యాబ్ పంపించిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్ మేము ముందు పెట్టింది. ఇది కూడా ఫేక్ అని చెప్పారు. అది వాళ్ళకి అలవాటు అయిపోయింది. దాంట్లో ఫిష్ ఆయిల్, సోయాబీన్స్ ఆయిల్, సన్ఫ్లవర్ గింజల ఆయిల్, బీఫ్ ఫ్యాట్, లార్డ్ మాంసం, గోధుమ పిండి, కొబ్బరి, ఇన్ని రకాల అంశాలు. పంది కొవ్వు కూడా అంటారు ఏంటి? నిజంగా ఉందా పరిస్థితి? ఉందా రిపోర్ట్ లో? పందిది కూడా బీఫ్ ఫ్యాట్ అని వచ్చేసారు, లార్డ్ అని అంటే మాంసం అంట. ఇందులో ఏమున్నాయని పర్టికులర్ గా 7 అంశాలు బయట పెట్టారు. ఇంకా కలిపిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే మాంసం అంటే కుళ్ళిపోయిన మాంసం, ఏం మాంసం చెప్పలేము మనం. సో ఇంత దుర్మార్గంగా దేవుడి ప్రసాదానికి మీకు ఒక విషయం చెప్పాలి. గత గవర్నమెంట్ లో రామ మందిరం ప్రారంభించారు, 1 లక్ష లడ్లు పంపించారు. మరి ఏ లడ్లవి? ఇలాంటి లడ్లేనా? భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి కోట్ల మంది భక్తులు ఉంటే ఒక్క క్షణం స్వామి గారు చూడాలి, అంత లడ్డు దొరికితే చాలని వచ్చే వాళ్ళ కోసం భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇంత ప్రసాదాలు. నాట్ ఓన్లీ లడ్డు సార్, అన్న ప్రసాదాలు నెయ్యి వాడతారు, స్వామివారి కైంకర్యాలు నెయ్యి వాడతారు, స్వామివారి అభిషేకానికి నెయ్యి వాడతారు. కిందున్న తిరుచానూరు, మద్మావతమ్మ గారు, కపిల్ తీర్థం టెంపుల్ నెయ్యి వాడేది కాకుండా ధూపదీప నైవేద్యాలు అంటే దీపాలు పెట్టడానికి కూడా నెయ్యి వాడతారు. ఇంత పవిత్రంగా చూసే నెయ్యిని కమిషన్ల కోసం, డబ్బుల కోసం యాక్చువల్ గా మనము ఇప్పుడు తిరుపతి వెళ్తే ఆ లడ్డు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి మనం ఇంత ఇస్తుంటాం. కానీ ఇప్పుడు పెళ్లిలో కూడా ప్యాషన్ అయిపోయిందండి, పంచుతున్నారు. చూసారో లేదు? ఇక్కడ నుంచి తీసుకెళ్లి 100 లడ్లు ఇతుకుని పంచుతున్నారు. రెండో విషయం, అది కమర్షియల్ అయిన ఆ విధంగా. గతంలో ఎన్ని లడ్లు అడిగిన ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే స్వచ్ఛమైన నెయ్యి వచ్చి దాన్ని తయారు చేసిన తర్వాత కానీ లడ్డు ఇవ్వలేము. గతంలో ఏంటంటే ఇటువంటి కెమికల్స్, ఇటువంటి ఆయిల్స్ పంపించడం వల్ల పరిశీలిస్తే ఎస్ వాల్యూలో 20%, 90% కూడా నెయ్యి లేదు. 71%, 81%. నేను ఒక పాయింట్ అడుగుతాను శ్రీనివాస్ చౌదరి గారు. మీరన్నట్లు ఏదైతే 50 ఏళ్లుగా కర్ణాటక చెందిన నంది డైరీయో మరి నంది ఏది దానికి ఉండేది,
సో వీళ్ళు 2023లో వీళ్ళు టెండర్కు పిలిచారు అని అన్నారు. నేనేమంటున్నా, సరే ప్రభుత్వం ఇంకా అనుకోవచ్చు కదా, ఇంకా నాణ్యతగా ఇద్దాము, ఇంకా మంచిగా ఇద్దాము అని చెప్పేసి పిలిచి ఉండొచ్చు కదా. వాళ్ళు అక్కడ ఏదో చేశారని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రికి అంటగట్టడం ఎంతవరకు, గత పాలకులపై అంటగట్టడం ఎంతవరకు కరెక్ట్? మీరైనా కొన్నాళ్ళు చేస్తారు, ఇది బాగు చేయాలనే చేస్తారు. సో వాళ్ళు ఏదో ఉద్దేశం ఉంటే దానికి వీళ్ళు ఏం చేస్తారు? శ్రీనివాస్ చౌదరి గారు మంచి మాట చెప్తారు. 50 ఏళ్ళుగా నెయ్యి పంపిస్తామండి, అది అద్భుతమైన ప్రసాదం తయారవుతాండి, దాన్ని రుచి చూసిన వాళ్ళందరూ శభాష్ అనుకున్న తర్వాత దాన్ని కమిషన్ కోసం మీరు పంపించలేరు. 15,000 కేజీలు పర్ డే కావాలి. మీ వల్ల కాదు, తగ్గించండి రేట్ అని చెప్తే మేము తగ్గించలేము, నెయ్యి ఆపేస్తామని చెప్పి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు చెప్పిన మాట మీరు గత 2-3 రోజుల క్రితం ఒకసారి అక్కడ నుంచి ట్యాంక్, గత నెల వచ్చింది ట్యాంక్ ఒకటి, దాన్ని వాళ్ళు ఫ్లాగ్ చేసి పంపించారు, మళ్ళీ మాకు ఇచ్చింది సంతోషపడుతూ. వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఇవ్వండి. కర్ణాటక అసెంబ్లీలో నెట్లో కొట్టండి, తిరుమలని మాకు ఆపేశారు, నిస్వార్థంగా లాభం లేకుండా పంపిస్తా ఉంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి కర్ణాటక అసెంబ్లీ తీర్మానం చేశారు. ఇది మేము చెప్పింది కాదు, ఫేక్ న్యూస్ కాదు, ఫేక్ వార్తలు కాదు. విషయ నాయకులు మాట్లాడుతున్నటువంటి తిరుమల దేవస్థానం పైన తీవ్రంగా ఖండించదే కాకుండా ఈ విష ప్రచారం చూస్తుంటే ఏమైంది గోవిందా మాకు పరిస్థితి, మమ్మల్ని దోచుకున్నారు, మమ్మల్ని కష్టపెట్టారు, కేసులు పెట్టారు, ల్యాండ్ స్టాండ్ పైన పక్కన దోచేసారు, అయిపోయింది. కానీ వెంకటేశ్వర ఏం చేశాడు? అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి కదా, ఆయన్ని కూడా మీరు తోసేస్తారా? ఈ ఒక్కసారికి ఆయన ఛాయిస్ ఇచ్చుంటే వెంకటేశ్వర కూడా మత మార్పిడి చేసి ఉంటారు. బహుశా ఆయన ఎందుకు అనుకున్నాడు ఏమో కూడా, కానీ ఈ రాష్ట్ర ప్రజల ఆశలు దృష్టిలో పెట్టుకొని ఈ రిపోర్ట్ల ప్రకారం ఇప్పుడు కూడా నందిని వాళ్ళు ఇచ్చేదంటే 475 రూపాయలు కిలో. ఒక నిమిషం సార్ రాజేష్ గారు, ఇప్పుడు ఇస్తున్న రేటు కొత్త రేటు 475 రూపాయలు. గతంలో వీళ్ళు ఇచ్చిన రేట్లు అని తెలిసిన 310, 320, 340, 350 4 కంపెనీలకు ఇచ్చారు. వాళ్ళు మీద తిరుమలరావు గారు చెప్పినట్టు ఇక్కడ నీ దొరకలేక విదేశాల నుంచి పువ్వు తెస్తున్నారు, ఏం చేస్తున్నారు మాకు తెలియదు, కానీ తెచ్చి మన ఎత్తినేశారు. మేము ఒకటే చెప్తున్నాం సార్, మేము హిందువులుగా పొట్టు మాంసమో బీఫ్ మాంసం తిన్న లడ్లు తింటే మేము ఏ విధంగా ఆలోచించాం, మా మనోభావాలు ఏం చెప్తుంటాయి? రాజకీయాలు కావాల్సింది తిరుమల దేవస్థానం అనే అటానమస్ బాడీ, దానికి ఎండోమెంట్ లాంటి యాక్ట్ ఉంటుంది, సపరేట్ బాడీ ఉంటుంది. ఆ బాడీలో మీరు ఎంటర్ అయ్యి ఒక పూర్తి స్థాయిలో పొల్యూషన్ చేసేసి దేవుడి యొక్క కైంకర్యాలు మాయం చేసేసి ఆ నెయ్యిని దుర్మార్గంగా కమిషన్ కోసం. శ్రీనివాస్ చౌదరి గారు మీరు అన్నట్లు సరే, మీరే అన్నారు మనం ఒకసారి ఆ లడ్డు తీసుకుంటే ఆ చెయ్యి స్మెల్ కనీసం కడుక్కున్న పోదు, ఆ స్మెల్ ఉండేది. అక్కడ పనిచేసే వాళ్ళు ఈ రోజు కొత్తగా చేసే వాళ్ళు కాదు కదా, ఏళ్ల నుంచి పని చేస్తున్నారు. నిజంగా అందులో మారి ఉంటే మీరు అన్నట్టు చివరాకని మీకు ప్రశ్న సమాధానం చెప్పాలనుకున్నాను. నేను నిన్న దర్శనానికి పోయాను. నిదర్శనం ఏంటంటే నాకు కక్కనం కట్టారు, నాకు కడతారు కూడా. అక్కడ లడ్డు పోటీకి నేను ఎవరు వెళ్ళలేదు సార్. నేను జేవు గారు పర్మిషన్ తీసుకుని నేనే వెళ్ళాను. పూర్తిగా 48 మంది అంటే హరిబ్రహ్మ భక్తులు, బ్రాహ్మణులు బ్రహ్మాండంగా వాళ్ళు చెప్పేది ఒకటే మాట, మేము 50 ఏళ్ళ అనుభవంలో చూసిన నెయ్యి ఇప్పుడు నీకు తేడా ఉందన్నా, మేము చెప్తే మా ఉద్యోగాలు పోతాయి. హుకుం జారీ చేశారు, మా చీఫ్ సూపరింటెండెంట్ కూడా చెప్పారు ఈ విషయం. మేము మా కడుపు కొడితే మేము బ్రాహ్మణులం, ఎడవై బతకాలి. ఈ ప్రభుత్వం వచ్చి సంతోషం మాకు చేసింది. ఇప్పుడు చూడండి, వేడి నీళ్లు పోసి అత్యంత ఉడుకు వేడిని పోస్తే కానీ ఆ నెయ్యి కూడా పోస్తారు. గతంలో నెయ్యి వేడి నీళ్ళు కూడా వాడేవాళ్ళు కదంట, పొరకాడు పెట్టి తోసేసేవాళ్ళంట. ఆయన చెప్పిన బ్రాహ్మణుడు, ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి నెయ్యి క్వాలిటీ పెరిగింది. ఇప్పుడు అన్నప్రసాదాలు తినండి, గత ప్రభుత్వం తిన్న వాళ్ళు ఇప్పుడు తినండి, అదేవిధంగా లడ్డు తినండి, ఇప్పుడు తీసుకొని తినండి. చాలా తేడా ఉంది. నిజంగా భగవంతుడు ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ పూర్వం వైపు మళ్ళీ వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు చెప్పారు ఒకే ఒక వాసన చూసి చెప్తే నువ్వేం ల్యాబ్ టెక్నీషియన్ మాట్లాడతారు.